చేయాలని చూసింది. కానీ కాకి సంఘ బలం ఉంది. వాటి ముక్కుతో గోరింకను వేటాడి వెంటాడి గోళ్ళతో రక్కి రక్కి చంపేసింది. ఆ కోవకు చెందినవాడు బాబా. వాడు శ్వాసిస్తే వచ్చేది గాలి కాదు, విషజ్వాల. ఆ విషజ్వాలలో నాలాంటి ఆడపిల్లలు ఎంతో మంది మాడి మసైపోయారు. దయచేసి వాడి గురించి నన్ను ఏమి అడగండి బాబా, అడగండి బాబా. భారతి, నీ బావ ఎవరు అనుకున్నావు? విశ్వాసాలను సైతం కంఠంలో దాచుకున్న నీలకంఠేశ్వరు లాంటి వాడు, పద్మాసుని సైతం భస్మం చేసిన, మోహిని రూపంలో భస్మం చేసిన ఆది విష్ణువు లాంటి వాడు. వారి తలరాత్రి మార్చడానికి నీ బావ చాలు. వాడెవరో చెప్పు భారతి, చెప్పు. బాబా. అవును భారతి. లేదు బాబా, లేదు, నేను చెప్పలేను బాబా, నేను చెప్పలేను. నా కోసం తొందరపడి నువ్వు ఏం చేయడానికి వీల్లేదు బాబా, వీల్లేదు. భారతి, ఓకే ఓకే, నువ్వు చెప్ప మాత్రాన తెలివి తక్కువలా ఉండిపోతాను అనుకోవడం నీ తెలివి తక్కువతనం. ఆస్తి మరి ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే వాడి చేత నిజం కక్కించి కోటికి ఇచ్చి ఉరికంపం ఎక్కిస్తాను. వస్తా. భరత్, ఎక్కడికి? రాక్షసాన్వేషణ కోసం. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. నువ్వు వెళ్ళి అతని మీద పగ తీర్చుకుంటే ఇక్కడ అన్యాయం జరిగేది నాకు. భారతి, ఏమిటి నువ్వు అనేది? అవును, నీకు అన్యాయం జరుగుతుందా? అవును భరత్, నా శరీరంపై అనువను అతన్ని హస్తంతో తాకారు. అప్పుడే నేను అతని అర్ధాంగినని ముద్ర వేసుకున్నాను. అంటే నీ జీవితంతో ఆడుకున్నా ఎదవా నీ భర్త అంటావా? అవును, మాటికి. అమ్మా భారతి, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్న, ఎన్ని దుర్మార్గాలు చేసిన, జీవితాంతం తనకై ఎదురు చూసిన మహాప్రతివత సీతాదేవి జన్మించిన జన్మలో నన్ను జన్మించింది. భర్త ఎంత దుర్మార్గుడైనా వదిలేసి రమ్మంటావా నాన్న? అంటే నీ జీవితంతో ఆడుకున్నా ఎదవా నీ భర్త అంటావా? అవును, ముమ్మాటికి అతనే నా భర్త. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? లేదు, 2 నిమిషాల క్రితమే నిర్ణయించుకున్నాను. అంటే నిన్ను ప్రేమించే నాకు చీకటి బ్రతుకు చేసావన్నమాట. భరత్, నో, అలా జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. భరత్, మన ఇద్దరికి పెళ్ళైతే ఈ లోకం ఏమంటుందో తెలుసా? పెళ్లి కాకుండానే ఆఫీసర్ బాధ్యని ఎవడో అనుభవించాడంట. అంటే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు భరత్? అలా జరగకూడదని ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కానీ బాబా, నీలాంటి ఉత్తముడి ప్రేమను పొందలేకపోవడం నిజంగా నా దురదృష్టం. కానీ నన్ను కూడా అనుభవించాడని తెలిసి కూడా ఇప్పటికీ నా కోసం, నా ప్రేమ కోసం పరితపిస్తున్నావు చూడు. నువ్వు నిజంగా దేవుడి బాబా. నీలాంటి వాడి ప్రేమని కాదనుకోవడం నా దౌర్భాగ్యం బాబా, నా దౌర్భాగ్యం. బాబా, నేను నిన్ను ఒక మాట అడుగుతాను. ఏమిటి? నీకు ఆ వ్యక్తి ఎవరో చెప్తాను, అతని జోలికి వెళ్లకుండా ఉంటానని నాకు మాట ఇస్తావా? అడుగుతున్నావా? లేదు, తెలుసు భరత్, నా సిన్సియర్ గల పోలీస్ ఆఫీసర్ అని తెలిసే నాకు పత్తి భిక్ష పెట్టమంటున్నాను. అడుగుతున్నావా? లేదు, అర్థిస్తున్నాను భరత్. ఇంతకీ అతని పేరేమిటి? అతని పేరు కాళిదాస్. కాళిదాస్, నాకు తెలుసు భరత్, అతని పేరేంటే నీలో అగ్నిజ్వాల రగులుతుంది అని. వాళ్ళను ప్రేమించింది. ఓకే, ఒక్క మాట భారతి, నీకు మాట ఇచ్చాను కాబట్టి ఈ విషయం ఇప్పుడే చెప్తాను. నేను మాత్రం అతని జోలికి పోను. కానీ అతని ఒక బందిపోటు, అతని పైన అనేక నేరాలు మోపబడ్డాయి. ముందుగా అతన్ని హెచ్చరించి మంచివాడిగా మారమని చెప్తాను. లేదా ఇలా తిక్కరిస్తే అతని లాక్కెళ్ళి
లాకప్లో పెట్టి ఉరికమ్మ వెక్కిస్తాను. వస్తా. బాబా బాబా భారతి! నన్ను క్షమించండి నాన్న. అమ్మా భారతి! స్వాగతం భగవాన్ గారు, సుస్వాగతం. ఓ ఎస్పి ధర్మారావు గారు, లాయర్ సత్యమూర్తి గారు, ఏమిటండి చేతిలో పూలమాలలతో ఎదురు చూస్తున్నారు? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న ఈ శుభ సందర్భంలో మేము మీకు అర్పిస్తున్న పూలమాలలు. ఆగండి 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 ఆగండి. నేను ఇంకా ఎమ్మెల్యేనే గెలవలేదు, అప్పుడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎలా అవుతానండి? అన్నా, అవసరమైతే బాంబులు వర్షం కురిపించి ట్రెక్కింగ్ చేశాను నిన్ను గెలిపిస్తామన్నా. ఈ నియోజకవర్గంలో మనకు అడ్డం వచ్చే దమ్మే అడుకుందన్నా. అవును భగవాన్ గారు, గూండాలు పోలీసులు కలిస్తే ఇంకేముంది? మా పోలీసు వాళ్ళ అన్నదాంట్లో మీకు ఎప్పుడు ఉంటాయి. మీరు గెలుస్తారు, ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. చాలా సంతోషం ధర్మారావు గారు. నేను రౌడీగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నారు, నేను మర్డర్లు చేస్తున్నప్పుడు నాకు అండగా ఉన్నారు. నేను రాజకీయాలు అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కృతజ్ఞతలు. అన్నా, మీరు ఢిల్లీ నుండి ఎమ్మెల్యే సీటు సంపాదించుకోవచ్చు ఈ శుభ సందర్భంలో విందు వినోదాలతో, ఆటపాటలతో ఒక బ్రహ్మాండమైన పార్టీని ఏర్పాటు చేయి. ఏ కామెడీ, కమాన్ యా, కమాన్.
चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। नहीं तुझको कोई होश होश, नहीं तुझको कोई होश होश, उस पर जो मन का जोश जोश। नहीं तेरा कोई दोष दोष, मदहोश है तू हर वक्त वक्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। आशिक है तेरा नाम नाम, आशिक है तेरा नाम नाम, दिल लेना देना काम काम। मेरे नाम मत काम काम, बदनाम है तू बद मस्त मस्त। तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त, तू चीज बड़ी है मस्त मस्त, तू चीज बड़ी है मस्त। जगवा पानी सगरे करनी दमागा, दमागा सरे करनी बाता।
సుమారు 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు అనే ఒక కుటుంబాన్ని మనము సర్వనాశనం చేసి ప్రాణాలతో విడిచిపెట్టాం. ఆ రుద్రమనాయుడు గారు మనపై పగ తీర్చుకోవడానికి కాళిదాస్ అనే ఒక ఆయుధాన్ని మనపై ఉసుగొలుపుతున్నాడన్న. రుద్రమనాయుడా? చిన్న ఆ రుద్రమనాయుడిని ఆనాడు ప్రాణాలతో విడిచిపెట్టడమే మనం చేసిన తప్పురా. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ రుద్రమనాయుడిని వాడి అనుచరుడైన కాళిదాసుని మీరు అరెస్ట్ చేస్తారా? లేదా మీకు చేత కాకపోతే చెప్పండి, మేము హతమారుస్తాం. చూడండి భగవాన్ గారు, ఆ రుద్రమనాయుడిని అతని అనుచరుడు కాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్గా భరత్ నియమించాం. అది త్వరలోనే పట్టుకుంటాం. ఇంకా తర్వాత మీరు భగవాన్ గారు, మరి నా కోర్టుకు టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఓకే, సరే భగవాన్ గారు, మీరు కూడా వెళ్ళి వస్తాం. చిన్న ఈ ఎస్పీ ధర్మారావు, లాయర్ సత్యమూర్తి మన కాళ్ళ కింద చెప్పులు లాంటి వాడురా. వీళ్ళని సరిగ్గా వాడుకుంటే మనకి ఉపయోగపడతారు. అవునన్నా, మనం విసిరే బిస్కెట్లకు కుక్కల్లాగే మన చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు మన చేతిలో ఉంటే మనకు చాలా మంచిదన్నా. రేపు జరగబోయే ఎన్నికలకి నేను వెళ్ళి బాంబులు తయారు చేయించాలి. మరి వెళ్ళొస్తానన్నా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎందరో ప్రాణాల పైన పర్వాలేదు, ఈ ఎలక్షన్లకి మనం తప్పకుండా గెలవాలరా. అలాగేనన్నా. రౌడీగా పుట్టి గుండెగా పెరిగి రాజకీయాలు అడుగు పెడుతున్న ఈ భగవాన్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అతి త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇక ఈ రాష్ట్రం నా కమందాస్తాల్లో చిక్కుకుంటుంది. ఎవరు నువ్వు? అగ్ని, అగ్ని భగవాన్. ఆ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ సింహం నట మూడంక వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. ఆ భస్మాన్ని బంధించి గ్లాసులో పోసి మంచి నీళ్ళలో తాగలరు ఈ భగవాన్. అంతటి మనగాడివా? ఈ రాష్ట్రంలో ఎక్కడ రాజకీయాలు జరగాలన్నా, ఎక్కడ బ్యాంకు దోపిడీలు జరగాలన్నా, మత కలహాలు మారణోమాలు సృష్టించే ఈ భగవాన్ గొప్పతనం గురించి ప్రశ్నిస్తున్నావా? భగవాన్, గతంలో నువ్వు ఎన్ని హత్యలు చేయించిన, మత కలహాలు సృష్టించిన, మరణ హోమాలు జరిపిన, ఇక ముందు నీ పక్కలో పల్లెమై నీ తలరాత్ర మార్చబోయే బ్రహ్మను నేనేరా. నీలాంటి అప్పుడు బ్రహ్మలను కీలు బొమ్మలను చేసే నా ఇంటి గుమ్మం ముందు ఆటాడించగలరా? నీలాంటి ఆటగాళ్ళని ఆడించగల మనగండిరా. నీలాంటి వేటగాళ్ళని కాటు వేసే కాల సర్పాన్నిరా. ఆ కాల సర్పం కూరలు పీకి విషాన్ని కక్కించి ఆడించగల నాగస్వం నా దగ్గర ఉందిరా. ఇన్ని ప్రగల్భాలు పలుకుతున్నా ఇంతకి నీ పేరేమిటో చెప్పు. ఆ పేరు చెబితే నీ గుండె ఆగిపోతుందేమో. ఎన్నో గుండెలను చీల్చి నీ గుండె ఆగిపోయేది కాదులే. ఆనాడు అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమో, కానీ ఈ రుద్రమనాయుడు పద్మవ్యూహాన్ని ఛేదించలే కాకుండా నీ తలలపై ఉత్తరకాండ వాడగలడు. ఆనాడు రౌడీగా గుండాగా ఉన్నప్పుడే నువ్వు నన్నేమి చేయలేకపోయావురా. ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాను, ఇక్కడ నువ్వు నన్నేమి చేయలేవు. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివే కాదు, ఈ దేశానికి నువ్వు ప్రధానమంత్రి అయినా నీ ప్రాణాలను ఎత్తిగలను.
నా ప్రాణాలు తీయబోయే ముందు నువ్వు ఈ పద్మవ్యూహం నుంచి బయట పడితే కదరా. ఆనాటి అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమో కానీ ఈ రుద్రమయుడు పద్మవ్యూహాన్ని ఛేదించడమే కాకుండా మీ శవాలపై రుద్రతాండం కూడా ఆడగలరా. చూడు రుద్రమనాయుడు, ఈ రాజ్యం గుండాలదే, ఈ ప్రభుత్వం మాలాంటి పెట్టుబడిదారులే, ఈ రాష్ట్రం మాలాంటి దుర్మార్గులదే. ఎందరో మహానుభావులు సంపాదించిన ఈ దేశాన్ని మీలాంటి దుర్మార్గులు మీ స్వార్థం కోసం సర్వనాశనం చేస్తున్నారు. మిమ్మల్ని హతమార్చిపోయే సమయం అతి త్వరలో వస్తున్న సంగతి మర్చిపోకు. ఇంతసేపు వాగింది చాలు కానీ ఇంతకెందుకు వచ్చావో చెప్పు. ఆనాడు నువ్వు చేసిన అక్రమానికి నా ప్రతీకారం తీసుకోవడానికి వచ్చాను. నిన్న రక్త ప్రవాహాలు దొరిలిచ్చి నీ ప్రాణాలు తీసి ఈ పల్లాడిపేట పబ్లిక్కి ప్రతిజ్ఞ చేద్దామని వచ్చా. రుద్రమనాయుడు, నేను తలుచుకుంటే అదే గతి నీకు పడుతుంది. రే భగవాన్, ఈ క్షణం నుంచి నువ్వు వేటాడి వెంటపడి వేధించి నీకు చిత్రహింసల పాలు చేసి నీ తలని గంగలో నీ శరీరాన్ని పులిచెంతలో కలిపి ఈ పల్లాడి గడ్డకి సమర్పిస్తా. వస్తా. ఒరే రుద్రమనాయుడు, నా నిజ స్వరూపం నువ్వు చూడలేదురా. నేను విశ్వరూపం ధరిస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది.
దాని చీర బెంగాకి చేదాక వదలదు. చిక్కావి బొమ్మ దానిమ్మ రెమ్మ చిత్రాలు చేసే వానల వయసే వెల్లువగా కమ్ముకునే కొడటలు. మెత్త మెత్తగా వయ్యారమంత తడిని చూడని కౌలింతలే కన్నె ఉరుములై ఏమిటిలా వచ్చావు? దారి తప్పి రాలేదుగా? దారి వెతుక్కుంటూనే వచ్చాను. ఎందుకు వచ్చావు? వాడిపోయిన పువ్వుకి నీరు పోసి బ్రతికించమని వేడుకోవటానికి. ఇది నీరుకు తావలేని ఎడారి వంటిది. దొరికేది రక్తం తప్ప నీరు దొరకదు. అంటే మీరు బిస్కీతో పాటు రక్తం కూడా తాగుతారా? Yes! గతాన్ని మర్చిపోవడానికి విస్కీ తాగుతాను. అవినీతి పరులు, దురహంతకులు, లంచగొండలు రక్తం తాగి ఇంతటి వాడినయ్యాను. మీరు నన్ను రక్తం పోసి బ్రతికిస్తానన్నా సరే అన్నిటికీ సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. అంటే నువ్వు చెప్పేది? నన్ను అర్ధాంగిగా స్వీకరించమని వేడుకోవటానికే వచ్చాను. నేను నీ మెడలో తాళి కట్టినా నీవు సుఖపడలేవు. ఎందుకంటే ప్రభుత్వం నా మెడకు ఉరి తాడు తగిలించాలని పదే పదే నన్ను వెంటాడుతుంది. కష్టమో సుఖమో జీవించినంత కాలం నీతో కలిసి జీవించాలనేదే నా కోరిక. కాలి భారతి నా గుండె రాతి పండ వంటిది. దాన్ని బద్దలు కొట్టడం ఎవరి తరం కాదు. అనుక్షణం నా గుండెలో అగ్ని జ్వాలలు రగులుతున్నాయి. ఆ వేడిని నీవు తట్టుకోలేవు. దాన్ని ఆర్పటం ఎవరి తరం కాదు. దయచేసి నన్ను విసికించకు. ఇక్కడ నుండి వెళ్ళు ప్లీజ్. ఎంతటి కసాయి వాడికైనా ఎక్కడో ఒక చోట మంచి మనసు దాగి ఉంటుంది. ఇప్పుడు నన్ను వెళ్ళమంటే నేను ఎక్కడికని వెళ్ళాలి? ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళు. నో, అక్కడ నా స్థానాన్ని కోల్పోయాను. కొట్టినా తిట్టినా ఇదే నా ఇల్లు, మీరే నా దైవం. భారతి అవును కాలి, ఇక్కడ నుంచి వెళ్ళే రాతలంటూ ఉంటాయి. సరాసరి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తాను, కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. వెళ్ళి ఇంతకు ముందులాగా నేను జీవించలేను కాలి, జీవించలేను. భారతి నా జీవితం కారుమయం. నేను జీవిస్తుంది చీకటి బ్రతుకు. ఈ చీకటి ప్రపంచంలో నాకు తప్ప నీలాంటి వాళ్ళకి స్థానం లేదు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఆ బ్యాగులో ఏముంది? బ్యాంకు దొంగని దెబ్బతీసి వాడెత్తును చిత్తు చేసి దీన్ని తీసుకొచ్చా. అవును బాస్, ఇందులో 5 కోట్లు ఉన్నాయి. వెరీ గుడ్, మంచి పని చేశారు. బాస్, ఏమైనా ఎక్కడో చూసినట్టు గుర్తుంది. గుర్తొచ్చింది. ఈమె ఆ భరత్ తాలూకు మనిషిలో ఉంది. ఏమిటి బాస్ ఎలా వచ్చింది? నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందంట. నా అర్ధంగి కావాలంట. ఆమె మెడలో తాళి కట్టి నా అర్ధంగిగా స్వీకరించాలంట అని నన్ను అడగటానికి వచ్చింది. బాస్, మేము మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం, కాదంటారా? మీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? అడగండి. బాస్, మీరేమైనా పెళ్లి చేసుకోండి. భయంకర్, ఇదేనా మాట అనేది? అవును బాస్, మీరు స్టాప్ ఇట్.
నేను కోరుకునేది మంచి ప్రవర్తన కాదు. నేను పెరిగింది మనసున్న వాళ్ళ మధ్య కాదు. అనుక్షణం ఉక్కిరి బిక్కిరై తెగ ప్రతీకారాలు రగలాలనుకుంటే నన్ను ఎలుగులోకి తేవాలని ప్రయత్నించకండి. మీరు అలా అంటే ఈ అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. నోరు ముయ్యండి. మీరు మా నోరు మోయించగలరు కానీ లోకుల నోరు మోయించలేరు. ఆలోచించండి బాస్, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆమెకు న్యాయం చేకూర్చండి. వస్తాం బాస్. ఏమిటి కానీ ఏదో ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారతి, నువ్వు దేనికోసం అయితే ఆరాటపడుతున్నావో అది నీకు తప్పక లభిస్తుందని నా మనసు ఘోషిస్తుంది. ఖాళీ ఈ రోజు నుండి ఈ వాడిపోయిన గులాబీకి నీరు పోసి నా హృదయ సామ్రాజ్యంలో వికచించేటట్టు చేస్తాను. నీలాంటి శిల్ప సౌందర్య లావణ్యవతి నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. నీ చిలికిన పలుకున మాధుర్యం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. ఆహా, అప్పుడే అబ్బాయి గారి ప్రసంగం శృతి మించి రాగాన పడినట్టుంది. నువ్వు నాకు పక్కనుంటే మనసు కవిత్వమే కాదు, నన్ను నేనే మర్చిపోతున్నారు భారతి. అంతటి మర్చిపోయింది ఆకర్షణ నాలో మీకేం కనిపిస్తుంది? నీలోని ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటో తెలుసా భారతి? నీ అమాయకత్వం. అవును భారతి, నీ జీవితంతో ఆడుకున్న నేను ఎంతటి కఠినాత్ముడో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది భారతి. నన్ను క్షమించు భారతి. కాళీ, అంత మాట అనకు కాళీ. ఇదంతా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను భారతి. అవును కాళీ, నీలో ఇంత మంచి ప్రవర్తన తీసుకురావడానికి కారకులైనందుకు నిజంగా నేను చాలా ఆనందంగా ఉంది. కాళీ, చూసావా ఈ చల్లని వాతావరణం, ప్రకృతి, చల్లని గాలి మన మనసుకి ఎంత ప్రశాంతతను కలిగిస్తున్నాయో. అవును భారతి, ఈ చల్లని వాతావరణంలో ఎన్నపూస లాంటి చల్లని నీ మనసు గల నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? పౌర్ణమి నాడు చంద్రుని చూస్తుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో, ఈ అతిలోక సుందరి నా ఎదుటిగా ఉంటే అంత ఉత్సాహం కలుగుతుంది. అవును భారతి, ఈ ప్రశాంత వాతావరణంలో నీతో కొత్త జీవితం గడపాలని నా మనసు తహతహలాడుతుంది. కాళీ, ఆ శుభగడియ కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ కాళీ. साहो संदा मामा तुनका रावे उगिलिंటి दाका संदा मामा तुनका रावे उगिलिंటి दाका ఇంత చురుకా ఇంత ఊరుకా ప్రేమే పుట్టాగా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా చెరుకొండనే తారకా కాలకోలేని కోరిక నేరుగా వచ్చేసాక మొమ్మటమే ముందు ముద్దడవే గోపిక స్వాతి చినుక సందె తడుక నచ్చే నజుక సాహో చందమామ తునక రావే ఉగిలింటి దాకా చందమామ
సాహో సందమామ తుందగా రావే కోకిలింటి దాకా సందమామ తుందగా రావే కోకిలింటి దాకా ఇంత చురుకా ఇంత ఊరుకా ప్రేమే పుట్టాగా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా చెరుకోళ్ళనే తారక కాలకోలేని కోరిక నేరుగా వచ్చేసాక మొమ్మటమే ముందు ముద్దాడవే గోపిక స్వాతి చిలుక సందె తడుక నచ్చే నజుక సాహో చందమామ తునగా రావే కోకిలింటి దాకా చందమామ తునగా రావే కోకిలింటి దాకా చీకటే నచ్చేశాక తొందరే పుట్టేశాక ఇష్టమైన విస్తేయులేక నాదని వేరే లేక నీదని అందించాక పట్టుకుంటనయో తడాకా కల్లోకొచ్చి కల్లోలంగా కమ్ముకుపోయాక ఒళ్ళోకొచ్చి అల్లుకుపోతే ఆపడమెల్లాగా మరే మరుమటలనక నన్నే చేరుకోవే చిలక మారుమాటలనక నిన్నే చేరుకుంది చిలక స్వాతి చిలుక సందె తడుక నచ్చే నజుక సాహో చందమామ తునగా రావే కోకిలింటి దాకా అబ్బో ఆగడాల దుడుకా అల్లే అల్లరింటి కొడుకా ముద్దుకే ఉన్నది బుక్క తప్పుకో తప్పుడు సిగ్గ ఒళ్ళు దాచుకుంటే ఎట్లాగా బుద్ధిగా ఉండని దిక్క బుద్ధిగా చూడరు లెక్క మక్కువ ఎక్కువైతే మజాగా ఆహా అనిపించింది అందం చూసాక ఊహాలోకం కనిపించింది దగ్గరకొచ్చాక ఇదే మంచి వేళ కనుక రావే మల్లె పూల గుక్క మంచి వేళ కనుక రావే మల్లెపూల కొడుక స్వాతి చిలుక సందె తడుక నచ్చే నజుక సాహో చందమామ తునగా రావే కోకిలింటి దాకా ఆగడాల దుడుక అల్లే అల్లరింటి కొడుక చెరుకోళ్ళనే తారక కాలకోలేని కోరిక నేరుగా వచ్చేసాక మొమ్మటమే ముందు ముద్దాడవే గోపిక ఎవరు నువ్వు? అలనాటి దుర్పద మహారాజు ప్రాణాలతో బంధించి అర్జునుడు ద్రోణుడికి అప్పగించాడు. అంటే నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఈనాడు నీ ప్రాణాలతో బంధించి నా బాబాకి అప్పగించడానికి వచ్చా. అంటే ఇంతకు నువ్వు నీ ప్రాణాలు తీసి నిన్ను పరలోకానికి పంపించడానికే వచ్చా. ఆ
బందిపోటు రుద్రమనాయుడు అనుచరుడను. నీ పాలిట యమపాశాన్ని ఆ భయంకర కాళిదాసు నేనే. అది నీ తరం కాదు కాళీ. ఈ కాళిదాసు అన్నంత పని చేయగల సమర్థుడు భగవాన్. నీ మెడలు వంచి నిన్ను ప్రాణాలు తీసుకెళ్ళి ఆ బాబాకి అప్పగించడానికి వచ్చా. ఇంకొక్క మాట గనక జారావు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేస్తాను. కానీ నిన్ను నేనేమి చేయను. ఎందుకో తెలుసా? ఎందుకు? నీ గతం గురించి నాకు తెలియాలి. నువ్వెందుకు ఇలా మారివావు నేను తెలుసుకోవాలి. నా గతం పేరెత్తి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా భగవాన్? లేదు కాలే, నీ మంచి కోరే శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. శ్రేయోభిలాషిలా? శత్రువులే తప్ప శ్రేయోభిలాషులు లేరు. మొట్టమొదటిసారిగా చూస్తుంది నిన్ను తప్ప. అందుకే కాళీ ఈ సమాజంలో శత్రువులతో వడగట్టిన బాబా అనే ఆశయం పేరిట నిన్ను నా మీదకి ఒక ఆయుధంలో ఉపయోగిస్తున్నాడు. భగవాన్ అవును కాళీ, నిన్ను ఒక పావులా మార్చి నిన్ను నా మీద ఒక పగ తీర్చుకోవటానికి ఒక పావులో ఉపయోగిస్తున్నాడు. నా బాబా అలాంటి వాడు కాదు. నీ బాబా అలాంటి వాడు కాకపోతే ఇప్పుడే వెళ్ళి నీ గతం గురించి నీ బాబాని అడుగు. అప్పుడు తెలుస్తుంది నీ బాబా జాతకం అంటే ఏమిటో. పిచ్చి కాళీ, నిన్ను ఒక కీలుబొమ్మను చేసి నిన్ను నా మీదకి ఒక బ్రహ్మాస్త్రంలో ఉపయోగిస్తున్నాడు. అంటే నువ్వు చెప్పేది ఏమిటి భగవాన్? ఇప్పటికైనా మించిపోయింది లేదు కాళీ. నీ జీవితం కారుమాయం కాకముందే నీ బాబాని ప్రశ్నించు. అప్పుడు నీ బాబా జాతకం తెలుస్తుంది. నువ్వు చెప్పేది అక్షరాల నిజం. నువ్వు నమ్మకపోతే ఇదిగో ఈ పిస్టల్ తీసుకో, నన్ను కసితీరా కాల్చుకో. నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ భగవాన్. కేవలం నిన్ను బందీగా తీసుకెళ్ళి నా బాబాకి అప్పచించడమే కాదు, ఈ క్షణమే వెళ్ళి నా బాబాని అడిగి ఆ నిజమేంటో తెలుసుకుంటా. టేక్ కేర్. భరత భూమి నుంచి ఉద్భవించిన పులిరా వీడు. ఈ భయంకర భగవాన్ ఈ అందరు రాష్ట్రానికి ఆటంబం. నీలాంటి బచ్చాగాళ్ళు నన్నేమి చేయలేరురా. అన్నా, ఇంతకీ ఆ ఖాళీ వచ్చి వెళ్ళిపోతున్నాడు ఏందన్నా? చిన్న నన్ను ప్రాణాలతో బంధించి ఆ రుద్రమనాడికి అప్పగించాలని వచ్చే మన మాటల మాయాజాలానికి చిక్కి వెన్ను తిరిగి వెళ్ళిపోతున్నాడు రా. అన్నా, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదన్నా. ఆ రుద్రమనాడి వీణ్ణి మన మీదకు ఒక బ్రహ్మాస్త్రంలో పంపించాడు. ఆ ఆయుధాన్ని నేనే తిప్పి వాడి మీదకి పంపించాను. అబ్బా, భలే మంచి పని చేసావన్నా. ఈ ప్రపంచంలో ఆ ఇద్దరు శత్రువులు అంతమైపోతారు. ఈ నియోజకవర్గం ఈ రెండు ప్రపంచాల మీద మనకు అడ్డం వచ్చే దమ్మెవడుకుందన్నా. అవునరా, ఆ కాళిదాస్ గాడు రుద్రమనాయుడు ఒకరిపై ఒకరు విరుచుకుపడి సింహాల్లో పోరాడి ఒకడు ప్రాణాలు కోల్పోతాడు, ఇంకొకడు ప్రభుత్వానికి లొంగిపోతాడు. అన్నా, ఈ దెబ్బతో మన శత్రువులు ఇద్దరు సర్వనాశనం అయిపోతారన్నా. రే చిన్న, నువ్వు వెళ్ళి ఆ కాళీగడి ప్రియుడైన భారతి లాక్కురారా. అలాగేనన్నా.
బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా చీరే సారే కొని పెడతాను చేలో పోస్తావా వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది పాడదాం చల్వే రాణి అరే ఓ రంభా ఆయా రే రంభో రాజా ఐసైపోయి దానిని కదయ్యా మస్కా కొడితే చిస్కా ఇస్తా రౌడీ ఎస్సయ్యా వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది అయినా సరే లొంగను చాచా అరే ఓ సంబా ఆయరే రంభా ఓకేడి కనకంబో ఓకేడి కనకంబో కప్పించకే కొట్టుకుంబో షేకించి బ్రేకించి పగ్గాలు వేసారి బొమ్మో నీదన్నా నింటున్నా నీరూరు సంధిగాడా ఊరంతా చూస్తారు బలగైకు నీ సోకుమాడా తమ్ములు పెడతా కాజులు పెడతా ఒళ్ళోకి వస్తే ఒళ్ళే కడతా నా మాట విని చల్వే రాణి This is the tribute to Malaya లాఠీలు చూపించి లాఠీలు చూపించి బెదిరించకొట్టి గుర్రంగా ప్రేమంటూ నీకుంటే దరిచేరన శుభ్రంగా రంగేలి రంగమ్మో ఓ చోటు చూసేసుకుందాం నీ ప్రేమ నా ప్రేమ వెచ్చంగా కలబోసుకుందాం సోటు ఉంది స్వీట్ ఉంది ఘాటు ఘాటు ప్రేమ ఉంది టెంచు దిగ చెల్లే రాజా ఏమిటి యుగంధర్ ఈ రోజు చాలా ఆనందంగా గంతులేస్తున్నావు భయంకర్ మన బాస్ కాలి మంచివాడిగా మారి తన జీవితంలో చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో భారతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు అందుకే ఈ ఆనందం అవును యుగంధర్ ఇన్స్పెక్టర్ భర్త కుమార్ పై కక్షతో అన్యం పుణ్యం మెరుగని భారతి జీవితాన్ని సర్వనాశనం చేశాడు ఏ ఆధారం లేని ఆమె తన పవిత్ర శీలాన్ని కోల్పోయి తన జీవితాన్ని నాశనం చేసిన మన బాస్ని పెళ్లి చేసుకోమని ప్రాధాయపడడం అందుకు అది అంగీకరించడం చాలా ఆనందకరమైన విషయం అవును భయంకర్ ఇటువంటి ఆనంద సమయాన్ని వృధా చేయటం ఇష్టం లేక ఆనందంగా కాలం గడపాలని నేను ఈ క్లబ్కి వచ్చాను అవును యుగంధర్ ఇలాంటి సమయం ఎప్పటికీ రాదు వచ్చిన సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు అందుకే నాకు కూడా చాలా ఆనందంగా కాలం గడపాలని ఉంది ఏమంటావు మిత్రమా చాలా మంచిది మిత్రమా మరి పిలవమంటావా కోయంబత్తూర్ని పిలువు మిత్రమా ఏ కోయిలి కమాన్ కోయిలి ఇతను నా ప్రాణమిత్రుడు ఇతన్ని నీ ఆట పాటలతో ఆనందపరచు మిత్రమా ఎంజాయ్ అలాగే మిత్రమా
కైక రెచ్చినది కాక పంచుకోవే పాల విగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ జీదేనా పట్టు పావడా వస్తే నా పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముత్త మావిడి చిలక పచ్చ కోక పెట్టినది కేక సంపక బెల్ల చాటు ముద్దులోనే ఉంది ఘాటు మసాలా కొంటె గోపాల ఆపరతోల సరసానికి గుండెరయో వేళ పాడ వద్దకు చేసి హద్దు ఉందంటే తిక్కరెచ్చిపోదవసే తోగుటుయాల వద్దు వద్దన్నా ముద్దు పెట్టేసే మగసిరి నీకుందిగా మురళీలోల పిల్ల చూస్తే జామకాయలే దీంత సదీయ కొరకపోతే మిరపకాయలే చీయేస్తే పులకరింతలే ఈ పిల్లగాడు నందమూరి నాడు బాబులే చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల విగడ నిన్ను చూసాకే నిన్ను మిటాకే ఆడతనంలోని సుఖం తెలిసిందయ్యో చెంగు పట్టాకే చెంపగిలాకే మోజు వేటలో మజా మరిగారము పాలు కావాలా పళ్ళు కావాలా పళ్ళు పాలతోటి పడుచు పిల్ల కావాలా చింత చేయాలే చిందులయ్యాలే దాచుకున్న అందాలు దోచిపెట్టాలి ఏడూళ్ళ అందగత్తిని నీ సొక్కుమాడ ముట్టుకుంటే కత్తి కత్తిని రావెన్న సోంపాపిడి నువ్వు వద్దన్నా చేసేస్తా వీరముట్టడి చిలక పచ్చ కోక పెట్టినది కేక చిలక పచ్చ కోక పెట్టినది కేక తోడులేక బాలకృష్ణుడా రెండు జడ్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల విగడ రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ జీదేనా పట్టు పావడా వస్తే నా పూల చంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముత్త మావిడి రారా ఉల్లాస వీరుడా నీ సోకుమాడ జీదేనా పట్టు పావడా మీరా గుడ్ మార్నింగ్ రండి సార్ కూర్చోండి. భరత్, నేను కూర్చొని నువ్వు చేసే మర్యాదలు చూడటానికి రాలేదు. సార్ మిస్టర్ భరత్, ఆ రుద్రం నాయుడు అతని అనుచరుడు కాళీ భయంకర్ను పట్టుకునే బాధ్యత నాకు అప్పగిస్తే నేను నిన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించా. ఇంతవరకు నువ్వేం చేశావు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాం సార్. అని చెబితే నన్ను నమ్మంటావా? అది కాదు సార్. మిస్టర్ భరత్, 24 గంటలు టైం ఇస్తున్నా. ఈలోగా వాళ్ళని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించలేదు, నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది. మిస్టర్ భరత్, ఇంకో విషయం, ఆ రుద్రం నాయుడు మన ఏరియాలో సుమారు 15 సంవత్సరాల క్రితం ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. ఏం సార్ మీరు అనేది?
ఆనాడు పట్టుకోవాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం నుండి తప్పించుకొని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నాడు. సార్, అలాంటి ప్రజాద్రోహిని మీరు కోరుకున్నట్లే 24 గంటలు అప్పగిస్తాను. అలా కాకపోతే నా మొహం మీకు చూపించను. ఓకే భరత్, నేను వస్తాను. రే రుద్రమరాయుడు, ఎంతకాలం ప్రభుత్వం నుంచి ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకోలేవు. నా చేతులు అరెస్ట్ కాక తప్పదు. చేయండి కాళీ, నువ్వు చేస్తున్న పని. వీటికి బానిస కాకూడదని కదా ఇన్నాళ్ళ నుంచి నేను కళలు కంటున్నాను. నేను కన్న కళ్ళన్నీ అడియాసలు చేస్తావా? చెప్పు కాళీ. వద్దు భారతి, నాకు కావాల్సింది ప్రశాంతత. ఈ ప్రశాంతతలో నువ్వు పాలు పంచుకుంటావా? కాళీ, నీ ప్రశాంతత కోసం నేను ఏదైనా చేస్తాను. రా కాళీ, రా. నా కౌగిల్లో కరిగిపోయి వెలుగు చీకటి గురించి ఆలోచించకుండా చీకట్లో నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించు. ఇప్పుడు చెప్పు కాళీ, మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? నాలో రగులుతున్న ఆవేశం, ఆరాటం మర్చిపోవడానికి. కేవలం వాటి గురించే మళ్ళీ నువ్వు మొదటి స్థితికి వస్తావా? చెప్పు, అసలు నీలో రగులుతున్న ఆవేశం, ఆరాటం ఏమిటో నాతో చెప్పు కాళీ. నా గతం భారతి, అది నన్ను పీడించుకు తింటుంది. అది నా బాబాకి తప్ప మరి ఎవ్వరికి తెలియదు. నీ బాబా? దాని గురించి నా బాబాని అడిగి తెలుసుకుంటాను. నీ బాబా ఎందుకు చెప్తాడు కాళీ? నీ బాబాకు కావాల్సింది ఏంటి? నిన్ను ఉపయోగించుకొని తన పగ ప్రతీకారం తీర్చుకోవడం. పైగా నువ్వు తెస్తున్న కోట్ల డబ్బు తీసుకొని సుఖంగా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడం కావాలే కానీ ఇక్కడ నీ మంచి చెడ్డ అవన్నీ తనకు అనవసరం కాళీ. లేదు భారతి, నాకెందుకో అలా అనిపించటం లేదు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో తెలియని ఆప్యాయత, అనురాగం కలుగుతుంది. చూడు కాళీ, అతని దగ్గరికి వెళ్తే ఆప్యాయత, అనురాగం కలుగుతుంది అని ఇప్పుడు అతను చూపించిన దారిలో వెళితే ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించావా? నన్ను చూపించిన ముళ్ళబాటల నుంచి బయటికి రా. ఇప్పుడే వెళ్ళి అతన్ని అడిగి నీ గతం తెలుసుకో. అతనికి నీకు ఉన్న సంబంధాన్ని తెచ్చుకో. అలాగే భారతి, 600 ఆ రుద్రమ్మ నాయుడు దగ్గరకు వెళ్ళి నా గతం గురించి అడుగుతాను. ఒకవేళ అతను చెప్పకపోతే అతనిని బెదిరించైనా దాని గురించి తెలుసుకుంటాను. భగవంతుడా, నేను నిన్ను ఏనాడు ఏ ఒక్క వరం కోరలేదు. ఇప్పుడు నా భర్త అక్కడికి వెళ్తున్నాడు. ఎలాగైనా ఈ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చే మార్గాన్ని చూపించు స్వామి. నువ్వా? ఎవరిని పట్టుకోవాలని ఇంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నావు? ఎవరి కోసం అనుక్షణం వేటాడుతున్నావు? ఆ పందిపాటు రుద్రమరాన్ని నేనే. నువ్వు పందిపాటు రుద్రమరాడు అనే సంగతి నాకు ఇంతకు ముందే తెలుసు. నిన్ను పట్టుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చానన్న సంగతి కూడా నీకు తెలుసు. ఆది సంగతి తెలిసే కాబట్టి నీ దగ్గరకు వచ్చాను ఇన్స్పెక్టర్. అయితే ప్రభుత్వానికి లొంగిపోవడానికి వచ్చావా? కాదు, నీ ప్రయత్నం మానుకోమని చెప్పడానికి వచ్చాను. బెదిరిస్తున్నావా? కాదు, శాసిస్తున్నా. నువ్వు శాసిస్తే తల వంచుకోవడానికి నీ చేతిలో కీలు బొమ్మను కాను. నాతో పెట్టుకుని నువ్వు పత్రం అయిపోతావు. నా జీవితం పతనం అవుతుందని నీలాంటి పందిపాట్ల బెదిరింపులకు భయపడి నిన్ను విడిచిపెట్టి నా దేశానికి నేను ద్రోహం చేయలేను. ఏమిటి ఇన్స్పెక్టర్, నన్ను విడిచిపెడితే ఈ దేశానికి ద్రోహం చేసిన వాడు అవుతావా? ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని బంధించలేవు. తప్పు చేసిన ప్రతి వాడు తన తప్పు సరిదిద్దుకోవడం కోసం ఎదుటి వాళ్ళని చెడ్డవాళ్ళు అంటారు. ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, ఎదురు తిరిగితే రాడికల్స్, ఇదేమిటని ప్రశ్న
ప్రశ్నిస్తే నక్సలైట్ అని ముద్రించి ఈ ప్రజాప్రభుత్వంలో అలాంటి మంచి వాళ్ళ మనసులో జీవితాలు ఇలాగే మిగిలిపోతున్నాయి. ఇన్స్పెక్టర్, ఎప్పుడు ఎక్కడో ఈ అన్యాయం జరిగిందని చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తూ చట్టాన్ని ధిక్కరిస్తూ న్యాయానికి ద్రోహం చేస్తున్నాం. చట్టం న్యాయం ఇవన్నీ నేను అనుభవించిన వాడిని. పిల్ల కాకివి, నీకేం తెలుసురా? నీకంటే ముందు ఈ ప్రాంతానికి సిన్సియర్గా పోలీస్ ఆఫీసర్. ఎస్, ఐఎమ్ ఇన్స్పెక్టర్. అలాంటి ఇన్స్పెక్టర్ రుద్రమరాయడం కారణం ఏమిటో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలిసినా తెలియకపోయినా నిన్ను బంధించి ప్రభుత్వానికి అప్పగించే చట్టాన్ని కాపాడటమే నా కర్తవ్యం. ఇన్స్పెక్టర్, నేను చేస్తుంది అవినీతిని నువ్వు నమ్మితే, నేను చేస్తుందని అవినీతిగా నువ్వు నమ్మగలిగితే నన్ను ఇప్పుడే అరెస్ట్ చేయి. నీకు ఎప్పుడైనా లొంగిపోతాను. వస్తా. బాబు, ఎవరి గురించి బాబు నువ్వు మాట్లాడేది? మావయ్య, ఏం లేదు మావయ్య. ఆ బందిపోటు రుద్రమనాయుడు ఇక్కడికి వచ్చాడు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి పోలీస్ ఇన్స్పెక్టర్ అంట. అతడికి ఏదో అన్యాయం జరిగిందంట, బందిపోటుగా మారాడంట. అతడు చేసేది న్యాయం అంట, మేము చేసేది అన్యాయం అంట. ఏంటి బాబు నువ్వు మాట్లాడేది? రుద్రమనాయుడు ఎక్కడికి వచ్చాడా? అవును మావయ్య, అతను పట్టుకోమని ప్రభుత్వం నన్ను పదే పదే ఒత్తిడి చేస్తుంది. ఏమిటి బాబు, ఆ రుద్రమనాయుడిని పట్టుకోమని నిన్ను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారా? ఎటు వెళ్ళాడు బాబు? ఆ రుద్రమనాయుడుతో నీకేం పని మావయ్య? బాబు, నేను ఒక మాట్లాడుతాను, కాదనవుగా? మావయ్య, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? అడుగు మావయ్య. ఆ రుద్రమనాయుడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు బాబు. మావయ్య, నువ్వేలా ఈ మాట అంటుంది? ఆ రుద్రమనాయుడిని అరెస్ట్ చేయడానికి వీల్లేదా? అసలు నువ్వేనా ఈ మాట అంటుంది? అవును బాబు, నేనే మాట్లాడుతుంది. ఆ రుద్రమనాయుడు ఎవరో కాదు, నీ కన్న తండ్రి బాబు. నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అక్షరాల నిజం బాబు. మరి ఇంతకాలం ఈ నిజం నాకు ఎందుకు చెప్పలేదు మావయ్య? చెప్పకూడదని అనుకున్నాను, కానీ గుండెల్లో దాచుకోలేక ఈరోజు బయటపడాల్సి వచ్చింది బాబు. మావయ్య, ఏ వృత్తిలో అయితే నా తండ్రి ఒక బందిపోటుగా ముద్రించబడ్డాడో అదే వృత్తిలో నా తండ్రిని అరెస్ట్ చేయలేను. నా ఉద్యోగాలకు రాజీనామా చేసి నా తల్లిదండ్రులకు అన్యాయం చేసిన ఆ దుర్మార్గులపై పగ తీర్చుకుంటాను. వస్తా. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నీవు నాకు, నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే, ప్రేయసి రావే, ఊర్వశి రావే. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి. నీవు నాకు, నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే, ఊర్వశి రావే, ప్రేయసి రావే, ఊర్వశి రావే.
మూయమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ పరదాలు మూయమన్నది ధూపమేమో మధుగా తిరుగుతున్నది దీపమేమో విరగబడి నవ్వుతున్నది నీరాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే వెన్నెలంతా అడవి పాలు కానున్నది మల్లె మనసు నీరు కారి వాడుతున్నది వెన్నెలంతా అడవి పాలు కానున్నది మల్లె మనసు నీరు కారి వాడుతున్నది అనురాగం గాలిలో దీపమైనది మమకారం మనసునే కాల్చుతున్నది ఈ చివరి పిలుపు కొరకు ఈ సావురాని బ్రతుకు చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నది ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ప్రేయసి రావే ఊర్వశి రావే ఖాళీ పట్టి తీసుకురమ్మంటే నువ్వేమిటి ఉట్టి చేతులతో వచ్చావు? ఆ భగవాన్ని పట్టి నేను ఎందుకు అప్పగించాలి బాబా? నా ప్రతీకారం తీసుకోవడానికి. అంటే ఆ భగవాన్ని పట్టి తీసుకొస్తే నీ ప్రతీకారం తీర్చుకోవడానికి వాడి ప్రాణాలు తీస్తావు. ఆ నేరం కింద నేను జైలుకి వెళ్ళాలి, అంతేనా? ఖాళీ ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? అవును బాబా, అసలు నువ్వెవరు నేనెవరు? నీ కోసమే నీ పని ఎందుకు చేయాలి? న్యాయాన్ని కాపాడటం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం.
అంటే నువ్వు చేస్తుంది న్యాయం ధర్మం అని నాకు అనిపించాలి కదా. ఆనాడు శ్రీరాముడు చేసింది అధర్మమే అయితే ఈనాడు నేను చేస్తున్నది కూడా ధర్మమే బాబా. అవును, ఆనాడు అల్లూరి సీతారాములు చేసింది అక్రమం అయితే ఈనాడు నేను చేస్తున్నది అక్రమమే. ఆపు బాబా ఆపు, నేను ఇక వినలేను. వినాలి, విని తీరాలి. నీ గతం గురించి తెలియాలి అన్నావుగా, నీ గతం గురించి చెప్తాను విను బాబా. ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయిన మహా ఇల్లాలు నీకు జన్మనిచ్చిన నీ కన్న తల్లిరా బాబా. ఆ దుర్మార్గు చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఒంటరిగా బందిపోట్ల మిగిలిన ఈ రుద్రమనాయుడు నీ కన్న తండ్రిరా బాబా. ఏమిటి బాబా నువ్వు మాట్లాడుతుంది? నా కన్న తల్లి ప్రాణాలు తీసి నిన్ను ఈ స్థితికి దిగజార్చిన ఆ దుర్మార్గులను నేనే చంపాలి బాబా. బాబా బాబా కాళీ, నువ్వు వెళ్ళి భారతిని కాపాడు. అలాగే బాబా. వెళ్ళు. ఇన్నాళ్ళు మా సహాయం మీకు అందించాం, కానీ ఇక మీద నుండి మా సహాయం మీకు ఉండదు. ఏమిటి మీరు చెప్పేది? అవునండి భగవాన్, ఇన్నాళ్ళు మీతో సాహసం చేసినందుకు ప్రభుత్వం మమ్మల్ని కూడా అనుమానిస్తుంది. అయితే ఇంతకేమంటారు? మీ జాగ్రత్తలో మిమ్మల్ని ఉండమని చెప్పడానికి వచ్చాం. వస్తాం. ఇంతకాలం నా అడుగులకు మడుగులు ఒత్తుతూ నా మోచేత కింద గంజి నీళ్ళు తాగే కుక్కల కాపలా కాస్తూ ఇప్పుడు ఏదో దేశం మీద భక్తితో, ఉద్యోగం మీద బాధ్యతతో ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎవరు అడ్డు వచ్చినా నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. నా పవర్ ఏమిటో చూపిస్తాను. మీకు బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. అన్నా, నవ యవ్వనంతో మిసమిసలాడుతున్న ఈ పిల్ల ఆ కాళీగాడి ప్రియురాలన్నా. ఈ పిల్ల బాగా ఆడుతుంది, పాడుతుంది. నీ ప్రియుడు నన్ను బంధించి రుద్రమనాయుడికి అప్పగిస్తానని ప్రమాణం చేశాడు. నా ప్రాణాలు తీస్తానని ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు నిన్నెవడ కాపాడుతాడో చూద్దామే. సీతను చెరపట్టిన రావణాసుడికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. అది కలియుగమే. ద్రౌపది వస్త్రవర్ణం చేసిన వాళ్ళకి ఏ పరిస్థితి ఎదురైందో ఒక్కసారి ఆలోచించు. అన్నా, ఈ పిల్ల బాగా ఆడుతుంది, పాడుతుంది. బాగా ఆడుతుందా, పాడుతుందా? ఆడు, పాడు. నా ప్రాణం పోయినా సరే నేను అలా చేయను. ఓ పిచ్చి మొహ, నీ ప్రాణంతో నాకెందుకే? నీ అందాన్ని అనుభవిస్తే వస్తుంది మజా. ఆడు. దుర్మార్గుల వా, పలనాటి నాగమ్మ పౌరుషాన్ని, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని చూపిస్తున్నావు కదే. ఆడదంటే అబల కాదు, ఆది పరాశక్తి అని తెలుసుకో. ఆ ఆడదాన్ని మగవాడి చేతిలో కీలు బొమ్మని నువ్వు మర్చిపోకు. 100 కోట్ల ప్రజానికాన్ని పాలిస్తున్న మన ఇందిరా గాంధీ కూడా
ఒక్క ఆడదై. నీతో నాకు మాటలు అనవసరం. మర్యాదగా ఆడతావా పడతావా, లేదా నీ శీలాన్ని నలిపి పారేస్తాను. ప్లీజ్ నీకు దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టు. నా జీవితాన్ని పాడు చేయకు ప్లీజ్. నీ జీవితాన్ని పాడు చేయకుండా ఉండాలంటే మమ్మల్ని ఆనందపరచు. నేను ఆడను పాడను. వదులు వదులు ప్లీజ్ వదులు. భగవాన్, ఇంతకాలం ఎన్నో అక్రమాలు అవినీతి పనులు చేసి ఇంతకాలం తప్పించుకున్నావు, ఇక నా నుండి తప్పించుకోలేవు. పిల్ల కాకివి, నువ్వు నన్నేమి చేయలేవురా. నేను పిల్ల కాకిని కాదురా, నీ పాలిట యమపాశాన్ని. నీలాంటి యమకింకరుల్ని ఏరి పారేసే పులిన్రా నేను. ఆ పులిని తూట్లుగా కలిసి తుపాకిన్రా నేను. రే భగవాన్, నా తల్లి జీవితాన్ని పాడు చేసి ఆమె ప్రాణాలు తీసి ఆమెను చంపేశావు. నిన్ను నేను బతకనివ్వనురా. నువ్వు చంపాల్సింది నువ్వు కాదు, నేను. నానా, నా తల్లి ప్రాణాలు తీసిన వీడిని నేనే చంపాలి. నో, నీకు తల్లి కాకముందే నాకు భార్యరా. ఆ భార్య రుద్రమనాయుడు, ప్లీజ్ నన్నేమి చేయకు. రుద్రమనాయుడు వద్దు. రే భగవా, ఆనాడు నా భార్య ఈ కాలం మీద పడి అన్నా నన్ను ప్రాధాన్యపరచని అడిగింది. అప్పుడే మర్చిపోయావా? నిన్ను చంపి నీ రక్తంతో నా భార్యకి రక్త తర్పణం చేస్తా. ఎంత పని చేసావు నాన్న. ఈ భగవాన్ని ప్రభుత్వానికి అప్పగించుంటే అతను ఊరికి శిక్ష పడేది. చట్టాన్ని నీ చేతిలో తీసుకొని అతన్ని చంపేశావు కదా నాన్న. బాబు బాబు గారు, చిన్నబాబు అజయ్, ఇడుగో బాబు, పోలీస్ ఇన్స్పెక్టర్గా రెడీ చేశాను. మిస్టర్ ఇన్స్పెక్టర్ రుద్రమనాయుడు, ఆనాడు నేను చేసింది అవినీతిని నువ్వు నమ్మగలిగితే ఇప్పుడు చేస్తుంది అవినీతిని నువ్వు నమ్మే కదా. నన్ను అరెస్ట్ చేయి.
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది కోటి జన్మలకైనా
నాటకాన్ని చూసి మా యొక్క యాక్టర్లందరినీ కూడా ఆశీర్వదించి ఈ నాటకాన్ని జయప్రదం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలు వాస్తవంగా అందరూ కూడా క్వారీలో పనిచేసుకునేటువంటి పిల్లలు, పగలు రిహార్సల్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పిల్లలు, ఏదో నాటకం మీద ఉన్నటువంటి ఆ యొక్క మంచి అభిప్రాయంతో, ఆ ప్రేమతోటి కళాకారులుగా వాళ్ళు ఈ నాటకం వేయటానికి ముందుకు వచ్చినప్పుడు వాస్తవంగా వాళ్ళ ఓపికకి నేను ఎంతో మెచ్చుకునేవాడిని. ఎందుకంటే పాపం పొద్దుగూకులు పని చేసి వచ్చేసి రాత్రి రిహార్సల్ చేయాలంటే సామాన్యమైన పని కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళ పనులను కూడా పక్కన పెట్టి నా మీద గౌరవంతో పెద్దవాడిగా నన్ను గౌరవించి వాళ్ళు అభిమానించి ఈ నాటకం జయప్రదం చేయటానికి వాళ్ళు నాకు సహకరించినందుకు నాటక సమాజం కుర్రవాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నాటకానికి మరి ఆర్గనైజర్లుగా చేసినటువంటి మన కుటుంబరావు, అలాగే పెద్ద అబ్బాయి కూడా ప్రతి విషయంలో కూడా మాకు వెన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తూ ఈ నాటకం జయప్రదం కావటానికి కారకం ఎందుకు వారికి కూడా నా తరపున, నా యొక్క నాటక సమాజం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు మరి ఆశీర్వాదం గారు, చిరుకూరు ఆశీర్వాదం గారు, అలాగే సంఘ పెద్దలందరూ కూడా, అంటే అందరి పేర్లు కూడా నాకు తెలియ వాస్తవంగా సంఘ పెద్దలందరూ కూడా బిడ్డలని అందరిని కూడా ఎంకరేజ్ చేసి ఈ నాటకం జయప్రదం చేసినందుకు ఈ సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఏరియాలో నర్సరావుపేట సెట్టింగ్లు అంటేనే ఎక్కువ మంది, మేము ఎన్నో నాటకాలు నేను వాళ్ళతోనే ఆడిచ్చేవాడిని. సరే పిల్లలు ఎందుకో కాదన్న ఒకసారి లక్ష్మీ గోపి సెట్టింగ్ పెడదామని వాళ్ళంతటా వాళ్ళే నన్ను అడిగారు. ఆ వాస్తవంగా నాకు చాలా ఇష్టం. సుధీర్ రీ రికార్డింగ్ అన్న, అలాగే ఈ లక్ష్మీ గోపి సెట్టింగ్లో వెంకయ్య అన్న నాకు చాలా ఇష్టం. మేము ఎందుకంటే గత 25-30 సంవత్సరాల నుంచి కలిసి మేము పనిచేసేవాళ్ళం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ముందుకు పోయేవాళ్ళం. ఎందుకంటే వాస్తవంగా నా స్పీడ్కి వేరే వాళ్ళు ఏందయ్యా నువ్వు గాంగా నాటకం ఆడిస్తున్నావు, ఏంది మేము తినొద్దా తాగొద్దా ఏమి లేకుండా నువ్వు తెల్లవారుదలు ఒకటే లాగిస్తూ ఉంటావు అని చెప్పి నా మీద నిష్ఠూరాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ విషయంలో కూడా ఈ లక్ష్మీ గోపి సినీ సెట్టింగ్లో పనిచేస్తున్నటువంటి ఏ కుర్రోడు కానీ, ఆర్కెస్ట్రాలో ఉన్న కుర్రోడు కానీ, లైటింగ్ కుర్రోడు కానీ, మైక్ మేకప్ మెయిన్ ముఖ్యంగా మేకప్ చేస్తున్నటువంటి శివకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాను. ఎందుకంటే ఇవాళ ప్రత్యేకంగా మేకప్ కుర్రవాళ్ళకి తయారు చేసి ఇచ్చి ఎంతో అందంగా చూపించినందుకు శివ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వాస్తవంగా ఆ నాటకం అయిపోయేంతవరకు సెట్టింగ్ కుర్రవాళ్ళని కూడా నేను ఎంతో అసహించుకుంటూ ఏదో కోపడుతుంటా. ఎందుకంటే తొందరగా నా పని కావాలని ఉద్దేశం, కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం కానీ తాపం కానీ ఉండదు. కానీ బిడ్డలు వాళ్ళని అర్థం చేసుకొని మరి నా పనిలో వాళ్ళు ముందుకు నడిపిస్తున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, వీడేంద్ర సాయిదారా ఇటారు కూర్చో. సరే, కళాకారులుగా ఎంత సంపాదించేమనే దానికంటే కూడా ఎంత నువ్వు మాట్లాడలేదు, మేము ఎంత సంపాదించామనేది ఇంతవరకు ఎవరికి తెలియని విషయం. కానీ 10 మంది అభిమానులను సంపాదించుకుంటాడు కళాకారుడు. ఆ కళాకారులకు గుర్తే
వాళ్ళ ఆదరాభిమానాలే ఈ సన్మానపు దుప్పట్లు. కళాకారుడికి ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ కూడా తృప్తి ఉండదు, కానీ ఇలాంటి సన్మానపు దుప్పట్లు కప్పుకున్నప్పుడు తను పడినటువంటి శ్రమంతా కూడా మర్చిపోయి ఇంకా ఇలాంటి మంచి మంచి నాటకాలు చేయాలని చెప్పి ఆ డైరెక్టర్లకు కానీ మరి ఆర్కెస్ట్రా వారికి కానీ సెట్టింగ్ల వారికి కూడా ఇంకెంతో ఆసక్తి పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని నాటక సమాజం కుర్రవాళ్ళు పెద్దలు అందరూ కూడా మరి ఈరోజు నన్ను సన్మానించినందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా స్నేహితుడు, నా మిత్రుడు కొండ, వాస్తవంగా ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి నాటకానికి ఇక్కడ చెప్పడానికి వచ్చినప్పుడు మొట్టమొదటప్పుడు నా దగ్గర హీరోగానే ఆడాడు. సరే వాళ్ళ ఆరోగ్యం బాగలేక తను తన కుమారుణ్ణి పెట్టి తన కుమారుడిలో చూసుకుంటూ ఆనందపడుతున్నాడు. కొండకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సంఘ పెద్దల్ని, అలాగే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఓకే, ఈ నాటకానికి ఓకే డైరెక్షన్ అనేది 50% అయితే ఒక మాట చెప్పాలంటే 60% డ్యాన్స్. ఎందుకంటే ప్రేక్షకులను ఆదరించే విషయాలు డ్యాన్స్ కాబట్టి దాని విషయంలో వాస్తవంగా సైదా అనేవాడు నా దగ్గర కనీసం ఒక 20-25 సంవత్సరాల నుంచి నా దగ్గర డ్యాన్స్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. వాడు నా కాంబినేషన్లోనే ఎక్కువ ఇష్టపడి చేస్తాడు. నాకంటే కూడా ఈ యొక్క గురిజేపల్లి గ్రామం అంటే వాస్తవంగా వాడు నాటకాలు మానుకొని కూడా అన్న పిల్లలు నన్ను ఎంతో అభిమానించి చూసేవాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళకి నేను నాటకం చెప్తానని చెప్పి నేను ఫోన్ చేయగానే వాడు ఈ నాటకానికి వచ్చి ఈ నాటకాన్ని జయప్రదం చేసినందుకు వాడికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అన్న, చిన్న మాట. మనం ఎంతో డబ్బు సంపాదిస్తాం, ఎంతో కష్టపడతాం. గుర్జేపల్లి గ్రామంలో ఒక నాటకం అంటే నరసింహారావు గారు తప్ప నాటకం లేదు. రెండోది డాన్స్ మాస్టర్ సైదా నరసింహారావు గారు కలిస్తేనే నాటకం. అది హిట్ అనేది ఏదైనా మేము చెప్పడం, అది ప్రజలే చెప్పాలి. పోతే ఒకటన్నా రికార్డ్స్లు అయిపోయినాక 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, మేము వెళ్ళి ప్రశాంతంగా ఫ్యానుల కింద పనుకుంటాం. నీకు ఎక్కడో ఒకసాట, నాకు ఏడో ఒకసాట కమిటీల్లోని ఏడన్నా చిన్న మంచం చాలయ్యా నాకు అంటావు. అది నీ చిన్నతనం మనస్తత్వానికి చాలా ధన్యవాదములన్నా. భార్య పిల్లను వదిలిపెట్టి కూడా ఈడ పడికాపులు కాసి మా కోసం ఇంత కష్టపడ్డందుకు జీవితాంతం నిన్ను మర్చిపోలేవన్నా మేము. ఎందుకంటే మనం ఒక చాకరీ చేసుకుంటాం, సాయంత్రానికి వచ్చి పనుకుంటాం, డబ్బు రావచ్చు, అయినా కూడా నువ్వు మా కోసం ఇంత కష్టపడి పడిపంచలో పనుకొని ఈ విజయాన్ని సాధించాలి ఎట్టయినా సరే అని డాన్స్ మాస్టర్ కానీ నువ్వు కానీ మాకు చాలా ఇదిగా ఉన్నారు. నీ కృతజ్ఞతలు మేము ఎప్పుడు కూడా తీర్చుకోవాలి. వాస్తవంగా నాటకం కష్టపడి చెప్పడం కంటే కూడా ఇష్టపడి చెప్పడంలోనే తృప్తి ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కడ కష్టపడలా, ఇష్టపడ్డా. వాళ్ళ మంచితనానికి నన్ను ఇష్టంగా మార్చింది. ప్రతి ఒక్క పిల్లలు కూడా నన్ను అన్నా 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 అని పిలిచారే తప్ప నన్ను ఒక పరాయి వాడిగా మాత్రం ఎప్పుడు నన్ను చూశారు గారు. అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో గౌరవంగా వాళ్ళు పలకరించే పిలుపుడు కానీ ఆశీర్వాదం గారు కానీ, అలాగే పెద్ద అబ్బాయి కానీ, కుటుంబరావు కానీ, ఇంకా మన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి అభిమానించి ఈ నాటకం జయప్రదం చేస్తున్నందుకు వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఓకే, నాకు అందుకే కాలేదు, నా గురించి చెప్పేది. నువ్వు నా ఫ్రెండు, అది అన్నా, ఆయన నాకు దేవుడు, నా ఫ్రెండు. గణగణమనాధినాయక జయ భారత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ యమునా గంగా ఉచ్చల జలధిత గంగా सब शुभ नामे गाहे सब शुभाशिष माहे
జయ గాన జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత